హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పండగ వచ్చిందంటే చాలండి, ఎవరైనా పులిహోర చేసుకుంటూ ఉంటారు. ఇంకా పూజలు, వ్రతాలు ఇలా ఏది చేసుకోవాలన్నా పులిహోర కంపల్సరీ. అయితే చాలామంది నిమ్మకాయ పులిహోర, నిమ్మ పులిహోర, మామిడికాయ పులిహోర అని చేస్తూనే ఉంటారు. కానీ ఏదైనా చింతపండు పులిహోర స్పెషాలిటీ అది వేరే లెవెల్ అండి. అది చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో మేము చింతపండు పులిహోర ఎలా చేస్తామో చూద్దాం రండి. దీనికోసం 1.5 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 3 గ్లాసుల నీళ్లు పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ నాననిద్దాము. ఈలోపు 60 గ్రాముల చింతపండు లేదంటే ఒక పెద్ద జామకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసి 15 మినిట్స్ నాననివ్వండి. ఈలోపు మనం నానబెట్టిన బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు చింతపండుని తీసుకొని దాన్ని నేను చూపించిన విధంగా అలా నొక్కుతూ దాంట్లో ఉన్న గుజ్జునంతా తీసేసుకోండి. ఇప్పుడు స్ట్రైనర్తోని ఆ గుజ్జునంతా ఫిల్టర్ చేసుకోండి. ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే మళ్ళీ వాటర్ పోసేసి మళ్ళీ అలా నలుపుతూ దాంట్లో గుజ్జునంతా తీసేసి మొత్తం స్ట్రెయిన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని కలెక్ట్ చేసుకున్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టండి. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని తగినంత సాల్ట్, పసుపు, ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేయండి. దీనివల్ల రుచి చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు నూనెని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ బెల్లాన్ని కరగనివ్వండి. ఫ్లేమ్ని లో టు మీడియంలోనే అడ్జస్ట్ చేసి ఆ పులుసుని అలా మరగనివ్వండి. ఆ పులుసు అలా మరుగుతూ చిక్కపడిపోతుంది. అది చిక్కపడేలోపు మరొక స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక పావు నూనె యాడ్ చేసి నూనె వేడయ్యాక పచ్చిమిర్చిని ఫ్రై చేసి మళ్ళీ అదే పులుసులోకి యాడ్ చేసేయండి. మళ్ళీ తిరిగి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 3 నుంచి 4 పావుల నూనెని వేసి నూనె వేడయ్యాక పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ అండ్ కరివేపాకు ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అవ్వనియండి. ఈ పోపు రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి తీసేసేయండి. ఈలోపు మరొక స్టవ్ మీద ఉన్న పులుసు కూడా అలా మరుగుతూ చిక్కబడిపోతూ ఉంటుంది. అది చిక్కబడిన తర్వాత ఆ పులుసును కూడా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి తీసేసేయండి. ఇప్పుడు మనం ముందుగా వండుకొని రెడీగా పెట్టుకున్న అన్నాన్ని తీసుకొని ఒక బేషన్లోకి యాడ్ చేసుకోండి. ఈ అన్నంలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇంకా పోపుని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. అంతే అండి, సింపుల్గా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మాలాగా ఈ సింపుల్ ప్రాసెస్ని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అన్ని పండగలే వస్తున్నాయి అండ్ వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.